సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నువ్వు గోవా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నుంచి మొదలైంది ఇదంతా. ప్రియా, ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? ప్రియా, ఇక్కడే కథ నేను చనిపోయింది. టూ మచ్ రాజీవ్. ఏదో ఒక రోజు రాత్రి పూల్ దగ్గర కూర్చుందని నిద్రలేదో మాట్లాడిందని దయ్యం పట్టిందంటావా? మరిరా నువ్వు షడబ్రా, ఈ మాత్రం దానికి దయ్యం పట్టింది అనుకునేంత ఫూల్ని కాదు. సరే అది వదిలే. ఒకసారి మా ఆఫీస్ పార్టీకి మేమిద్దరం వెళ్ళాల్సి వచ్చింది. ప్రియా, త్వరగా రెడీ అవ్వు, 1 అవర్లో బయలుదేరాలి. మనం లేటుగా వెళ్తే ఏం బాగుండదు. ప్రియా, ఎంతసేపు రెడీ అవుతావు? కమాన్ ప్రియా, లేట్ అవుతుంది. ఓ సరే, నేను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఈ లోపల రెడీ అవ్వు ప్లీజ్, లేట్ చేయొద్దు ప్రియా. ప్రియా, రెడీయా? జుట్టు దూకుందని దయమంటావా? నిజంగా దయపడింది ప్రియా కాదురా, నీకు. నువ్వు ఇలా అంటావనేరా, ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. బాబు, అయినా 1 అవర్ నుంచి కదలకుండా అలానే కూర్చొని దూకుంటా ఉంటే ఏమంటారా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా? అది నార్మల్ బిహేవియరా? అమ్మాయిలు బే గంట కాకపోతే 2 గంటలు కూర్చుంటారు. వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయితే భయపడాలి కానీ ఈ లెక్కన అద్దం ముందు కూర్చున్న అమ్మాయిలు అందరినీ దయాలంటావా? సరే అది కూడా వదిలేరా. ప్రియా రోజు పియానో ప్లే చేస్తుంది కదా, తను ఒకరోజు అలానే ప్లే చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ప్రియా, ప్రియా, తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదురా. అంటే అది ఆపుతావా? ఈ మాత్రం దానికి దయ్యం గీయం అనొద్దంటావు అంతే కదా? ఒక్క నిమిషం ఉండు. తన గురించి క్లియర్గా తెలుసుకుందామని ఒకరోజు తనకు తెలియకుండా బెడ్రూమ్లో, పియానో రూమ్లో అన్ని చోట్ల సీసీ కెమెరా సెట్ చేసి పెట్టాను. అక్కడ ఏం జరిగిందో నువ్వే చూడు. అర్ధరాత్రి చప్పుడు చేయకుండా గంటల గంటలు ఏం చేస్తుందో చూడు. స్ట్రేంజ్. ఇప్పుడు చెప్పురా, ఇది కూడా నార్మలేనా? నేనే ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నానా? భయపడాల్సింది ఏం లేదంటావా? తను ఎప్పుడేం చేస్తున్నా అర్థం కాక టెన్షన్తో రోజు తాగుతూ కూర్చున్నాను రా. అందుకే చివరికి హైపర్ టెన్షన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఐఎమ్ సారీ రా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఐ మీన్ ప్రియాలో అబ్నార్మల్ బిహేవియర్ ఎప్పటి నుంచి గమనించావు? స్విమ్మింగ్ పూల్ ఆ లేడీ వర్కప్ పడి చనిపోయినప్పటి నుంచి అని అనుకుంటున్నా. ఇవే కాదురా,
ఈ 6 నెలలు ఇలాంటి ఎన్నో చూశాను. మొదట్లో బిజినెస్ పనిలో పడి పెద్దగా పట్టించుకోలేదు, కానీ పరిస్థితి బాగా సీరియస్గా ఉందిరా. గౌతమ్, ఆ? యాజ్ ఎ డాక్టర్ కాకుండా ఒక ఫ్రెండ్గా నీ ఒపీనియన్ చెప్పురా. నిజంగా దయాలుంటాయా? ఒక ఫ్రెండ్గా అయితే నేనేం చెప్పలేనురా, కానీ ఒక సైకాలజిస్ట్గా ఒకటి మాత్రం చెప్పగలను. ఈ సృష్టి గురించి సైన్స్కి తెలిసింది చాలా తక్కువ. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అని నమ్మడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏం లేదు. అలాగే నీ కేసులో ప్రియాకి దయ్యం పట్టింది అనుకోవాల్సిన అవసరం కూడా నాకు కనిపించట్లేదు. ఆ రోజు వర్కర్ పూల్లో పడి చనిపోయినప్పుడే ప్రియా చాలా అప్సెట్ అయింది. ఆ భయమే తనలో స్ట్రాంగ్గా ఉండిపోయి డిజార్డర్స్కి దారి తీసినొచ్చు. అలాగే స్లీప్ వాకింగ్, అగ్రెసివ్నెస్, తనకు తెలియకుండా తను మాట్లాడడం, సూయిసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ సమాధానం చెప్పగల సమస్యలేరా. తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు. రే, ఈ టైంలో నువ్వు తనని అర్థం చేసుకోబోయి అపార్థం చేసుకుంటాం అనిపిస్తుందిరా. మరైతే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? ముందు ఇంటికి వెళ్దాం. ఒకసారి నేను తనతో మాట్లాడి చూస్తాను. షీ నీడ్ ఏ ప్రాపర్ కౌన్సిలింగ్. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దాం. దా. ఒకసారి డాక్యుమెంట్స్ చూపించండి. ఈ రూట్లో చెక్కింగే లేదు. కొత్తగా ఏంటి ఇక్కడ? మధ్యాహ్నం సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అందుకే సిటీకి వచ్చే ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నాం. ఏ గణేష్, ఇట్రా, కార్ మొత్తం చెక్ చేసి పంపించు. డిక్కీ ఓపెన్ చేయండి. సార్ ఎవ్రీథింగ్ ఓకే. ఓకే, మూవ్. నువ్వు కూడా వెళ్ళి పడుకోరా, పొద్దున మాట్లాడదాం. ప్రియా పక్కన పడుకోవాలంటే భయంగా ఉందిరా. నవ్వుతావంటే నేను సీరియస్గా చెప్తూ ఉంటే. ఓకే సారీ. నేను కూడా ఉన్నా కదా, భయమేం లేదు. వెళ్ళి పడుకో. వెళ్ళరా. ప్రియా, ఏమైంది? ప్రియా, గౌతమ్, రే గౌతమ్,
ఏమైందిరా? ప్రియా కళ్ళు తెరిచి చూస్తుందిరా. చూస్తే ఏ నువ్వు రారా, రే నువ్వు వచ్చి చూడరా. సరేదా. రారా. చూడరా ఎలా చూస్తుందో. ప్రియా ప్రియా రై తన కళ్ళు ముయ్. కురుకుతుందేమోరా. నీ బొంద ముయ్యరా. అంతేనా? నాక్టర్నల్ ల్యాగ్ ఆఫ్ థాలమస్, కళ్ళు తెరిచి నిద్రపోవడం. ఇలా జరగడం మంచిది కాదు. నాకా? కళ్ళకి. ఓ కళ్ళకా? సర్లే నువ్వు పడుకో. ఏంటి పడుకునేది? పద వెళ్దాం. ఇదిరా 6 నెలలుగా నా పరిస్థితి. రాత్రి అయితే చాలు వణుకు పుడుతుంది. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తాగుతూ కూర్చునేవాడిని. అప్పుడప్పుడు హోటల్లో రూమ్ తీసుకొని పడుకునేవాడిరా. అయినా నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుందిరా. దిస్ ఈజ్ జస్ట్ సైకలాజికల్ డిజార్డర్. ప్రతి మనిషికి ఏదో ఒక డిజార్డర్ ఉంటుంది. నీకు నాకు కూడా. పైకి కనిపించకుండా కవర్ చేసుకుని తిరుగుతున్నాం అంతే. అయినా ప్రియా విషయంలో నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏమైందిరా? వెళ్దాం పదం. రాజీవ్, డాక్టర్ చెప్పింది మొత్తం గుర్తుంది కదా? కోర్స్ అంతా కరెక్ట్గా వాడాలి. అయినా నీకెక్కడ గుర్తుంటుందిలే. ప్రియా, వాడికి టైంకి టాబ్లెట్స్ ఇచ్చే బాధ్యత నీదే. ఇంకేంటి ప్రియా విశేషాలు? నీ హెల్త్ ఎలా ఉంది ప్రియా? అడగాలనుకున్నది డైరెక్ట్గా అడుగు. నీకు నైట్ టైం నిద్ర బాగానే పడుతుందా? నా నిద్ర గురించి నీకెందుకురా? ప్రియా, గౌతమ్ నా ఫ్రెండ్, మర్యాదగా మాట్లాడు. ఓ, నీ ఫ్రెండ్కేంటో నీ మీద అంత ఇంట్రెస్ట్. నువ్వు నా గురించి ఎలాగో పట్టించుకోవట్లేదు, కనీసం వాడైనా పట్టించుకుంటున్నాడు. అయితే వెళ్ళి వాడితోనే కాపురం చేసుకో. నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. గౌతమ్ గౌతమ్ గౌతమ్. వాడు గోవాకి వెళ్ళిపోగానే నాకు దూరంగా ఉంటావు. నాతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. వాడొస్తే మాత్రం ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తిరుగుతావు. ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు తెలుసా? నా పక్కన పడుకొని ఎన్ని రోజులైంది. అస్సలు మీరిద్దరూ గేసన్న అనుమానం. సొసైటీకి మాత్రమే నేను రాజీవ్, నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వు ఆగు. ప్రియా, ఐ ఆల్ రైట్? అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రియా ప్లీజ్ కామ్ డౌన్. నేను చెప్పేది కొంచెం విను. నా మీదే చెయ్యేస్తావా? ప్రియా, ప్రియా,
ప్రియా ప్రియా చనిపోయిందిరా. తెచ్చిందా Tony! Let that stay! Who cares? అడిగే తిక్కుకోలేదురా. అదాదిరా ఇది. ఇంటికి తీసుకొచ్చి నీ లగ్జరీస్ ఇస్తే నన్నే టచ్ పెడుతుందా? పీడ వదిలిందిరా. గాడ్ ఐ యామ్ రిలీవ్డ్. షటప్ రాజీవ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వేం చేసావు నీకు అర్థమవుతున్నారా? మై గాడ్, తను నీ భార్యరా, చనిపోయిందిరా, చంపేశావురా. యూ కిల్ హర్. ఇప్పుడేం చేస్తావు? బయట ఏం చెప్తావు? అట్లీస్ట్ నీ చుట్టూ వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? మోరోవర్ ఇట్స్ క్రైమ్, మర్డర్ రా. జైలుకి వెళ్తావురా నువ్వు. యూ కిల్ హర్ రాజీవ్. నాకేందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయం బయట ఎవరికైనా చెప్తావా? పోలీసులు చెప్తావా? రే, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు చాలా హెల్ప్ చేసావు. మంచైనా చెడైనా ఐల్ బి విత్ యూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పూర్తి చేద్దామా? వద్దు, పోనీ కాల్చేద్దామా? అది కూడా డేంజర్ రా, దొరికిపోతాం. మరైతే బయట ఎక్కడ పడేద్దామా? ఇవాళ వద్దురా, ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా బయట పోలీస్ చెకింగ్ ఉంది. ఇవాళకి ఇక్కడెక్కడో చోట పెట్టేద్దాం. ముందు పోలీస్ చెకింగ్స్ తగ్గని, ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడే ఉండు.